మిర్చి ధర పాతాళంలోకి పడిపోయింది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు, బాధపడుతున్నారు. అయితే మిర్చి రైతుల గోడు వినడానికి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మిర్చి యార్డుకు వస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో అధికారులు ఎన్నికల కోడ్ ఉంది అంటూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటుగా దానికి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కూడా అధిక నిబంధనలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి మనతో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి రాబోతున్నారు. మిర్చి ధర తీవ్రంగా పతనమైపోవటం వల్ల మిర్చి రైతు చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మిర్చి రైతుల్ని కలుసుకొని వారి గోడును వినాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు. విన్న తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తాం. ఎందుకంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకోకుండా రైతు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటాడు. రేటు బాగా పతనం అయిపోయినప్పుడు ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి, గిట్టుబాటు ధర కొనాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అంశం. పత్తి ధర పడిపోయినప్పుడు, అదేవిధంగా ధాన్యం ధర పడిపోయినప్పుడు, శనగ ధర పడిపోయినప్పుడు, పొగాకు ధర పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్తో ప్రభుత్వమే కొని వాటిని స్టోర్ చేసి రైతులను ఆదుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి 5 సంవత్సరాల ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం అలా చేయటం లేదు. నాట్ ఓన్లీ మిర్చి, ధాన్యం కానీ, పసుపు కానీ, కంది కానీ, శనగ కానీ, ఏ పంటలో కూడా ప్రభుత్వం ధర సరిగా లేకపోతే ఇంటర్వెన్షన్ అయ్యి రైతును ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు. మిర్చి మరీ ఘోరంగా ఉంది. పోయినసారి 22,000, 23,000, 18,000, 19,000, 20,000 అమ్మినటువంటి ధర ఇవాళ 9,000 నుంచి 12,000 మధ్య పడిపోయింది. రైతు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నాడు. కారణం ఏంటంటే పెట్టుబడేమో ఎక్కువ అవుతుంది, రాబడేమో తక్కువ అవుతుంది. దీన్ని మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, వాస్తవమే. ఈ 2 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కానీ మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మేము ఎన్నికల ప్రచారానికి రావడం లేదు, బహిరంగ సభలు పెట్టడం లేదు, ర్యాలీలు పెట్టడం లేదు, మైకు ఉపయోగించడం లేదు. మార్కెట్లో మిర్చి అమ్ముకోవడానికి వచ్చిన ఒక 10 మంది రైతుల్ని పరామర్శించి వారి ఇతిబాధలు తెలుసుకొని వెళుతున్నాం. దీనికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను వైలేట్ చేసినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అధికారులు కూడా ప్రభుత్వ ఒత్తిడితో వేరే మిస్లీడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టారు కదా, మీరు చూశారు కదా. పోలీస్ బందోబస్తు అంతా ఇచ్చారు, Z+ సెక్యూరిటీ కూడా ఆయనకి ఇచ్చారు. ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మేము ఇవ్వము అంటే అది అధికారులు పొరపాటు చేసినట్టు అవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ ఎన్నికలకి మా పార్టీకి ఏ విధమైన సంబంధము లేదు. ఎన్నికల ప్రచారానికి మేము రావడం లేదు. కేవలం రైతులను పరామర్శించడం కోసమే వస్తున్నాము. బహిరంగ సభలు పెట్టడం లేదు, మైకు ఉపయోగించడం లేదు, అదేవిధంగా ర్యాలీలు పెట్టడం లేదు. దీనికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని లేదా అవాస్తవాన్ని మా మీద తొండిగా రుద్ది ఈ పర్యటన ఫెయిల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఏ పోలీసులు లేకుండా చేయాలనే కుట్రపూరితమైనటువంటి ధోరణితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసు అధికారులు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రభుత్వం చెప్పినట్టు కాదు, రూల్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మీరు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోతే మిమ్మల్ని రేపు న్యాయస్థానాల్లో ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా దయచేసి పోలీసు వ్యవస్థ మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మిర్చి యార్డులో మైకులతో క్యాన్వాస్ చేస్తున్నారు, రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని. అట్లా రాజకీయ కార్యక్రమాలు మిర్చి యార్డులో వచ్చి మేము ఎమ్మెల్సీకి ఓట్లు ఏమని అడుగుతున్నామా? మిర్చి యార్డులోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచమని మేము అడుగుతున్నామా? ఎన్నికలు ఎక్కడున్నాయి? మాకేమి సంబంధం ఎన్నికలు? మిర్చి యార్డులో ఎన్నికల ప్రచారానికి మేము వస్తున్నామా? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులు ఇబ్బందులో ఉన్నారు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోతుందనేటువంటి ఒక భయంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్న కుట్రలో భాగంగా పోలీస్ వ్యవస్థ ఈ విధంగా పనిచేస్తుంది. ఇది దారుణమైనటువంటి అంశం. మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి, ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకు ఉంటుంది, ప్రభుత్వానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అసలు మీకేం సెక్యూరిటీ ఇవ్వడానికి వీల్లేదు అంటే కుదరదు.
అదొక ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ ప్రకారం మీరు పాటించకపోతే యు ఆర్ క్వశ్చనబుల్. నాట్ చంద్రబాబు, నాట్ హోమ్ మంత్రి, నాట్ లోకేష్. యు ఆర్ ది క్వశ్చనబుల్. పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ది క్వశ్చనబుల్ ఫర్ దీస్. కాబట్టి కాస్త జాగ్రత్తగా రూల్స్ చదువుకుని చేయాలి. ఈ ఎన్నికల కోడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్యటనకు వర్తించదు. వర్తిస్తున్నట్టుగా నటించి మభ్యపెట్టి ప్రజల్ని, మమ్ముల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు అయితే ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం ఒక కుట్ర పొందుతుంది, విష ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.